ఏపీ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు తీసుకున్న వారికి, అలాగే ఇంటి స్థలం తీసుకున్న వాళ్ళకి, అలాగే ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేసిందండి. ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఇల్లు కాకుండా మన డిసెంబర్ 12వ తేదీ నాటికి దాదాపు 1,00,000 ఇల్లుల నిర్మాణానికి పూర్తి చేయాలనేది ఏపీ మనకైతే ఆదేశాలు జారీ చేసిందండి. ఎవరైతే ఇప్పటి వరకు ఇళ్ల పట్టాలు తీసుకున్నారో, అదేవిధంగా ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నారో, ఒకవేళ మీరు తీసుకొని కొత్త ఇళ్ల పట్టాలు అప్లై చేసుకోవాలనుకుంటే, ఇళ్ల పట్టాలు తీసుకున్నాము అని వారందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పడం అయితే జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా బాగా సౌకర్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2019 పథకం కింద అయితే మీరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, అలాగే రేషన్ లేని వాళ్ళకి, ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే డైరెక్ట్గా ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేకపోతే మీరు ఎటువంటి కొత్త రేషన్ కార్డులను అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నూతన విధానానికి కూడా అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7.6 లక్షల ఇల్లు ఇప్పటికే మన పురోగతిలో అయితే ఉన్నాయండి. వాటన్నిటిని పూర్తి చేయడానికి అయితే ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమయ్యింది. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది మన సీఎం గారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఇటువంటి ఇళ్ల స్థలాలు మంజూరు అవుతున్నాయి. మొట్టమొదటగా ఏపీ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు తీసుకున్న వాళ్లకు కొత్త రేషన్ కార్డులు ప్రవేశపెట్టబోతున్నారు. అంటే చాలా స్పీడ్గా చేయడం అయితే జరుగుతుందని మన ఏపీ ప్రభుత్వము. అంతేకాకుండా రేషన్ కార్డులు ఎవరైతే స్ప్లిట్టింగ్ చేయడం కానీ, రేషన్ కార్డులు ఏదైతే ఇన్కరెక్ట్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ ఉన్నా కూడా అంతే వెళ్ళి సచివాలయం కార్పొరేషన్కి అయితే చేయించుకోవచ్చు అండి. ఈ ఆప్షన్ కూడా ఇప్పుడు వచ్చిందని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ ఆప్షన్ ద్వారా ఫస్ట్ మీ రేషన్ కార్డు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దాన్ని సాల్వ్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇళ్ల పట్టాలు అప్లై చేసుకోవచ్చు. ఇండ్ల పట్టాలు అప్లై చేసుకున్న వారికి ఇప్పటి వరకు ఇండ్ల పట్టాలు వచ్చాయో వాటిపై కూడా ఏపీ ప్రభుత్వం అయితే పూర్తిగా నిలుస్తాయిగా అయితే సమావేశం అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు, అదేవిధంగా ఇండ్లు పట్టాలకు ఎవరైతే ముందు ఇండ్ల పట్టాలు వచ్చింటాయో వారికి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే అటువంటి వారికి కూడా ఈ బిల్డింగ్కు అప్లై చేసి ఇండ్లు కట్టుకునే నిర్మాణంపై కీలక ప్రకటన అయితే చేస్తారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇండ్లు కట్టుకోవాలని ఆలోచన ఉన్న వారందరికీ కూడా ఈ పథకం అనేది అప్లై చేసుకున్నట్లయితే మీరు అర్హులుగా ఉంటారండి. ఏపీ ప్రభుత్వం 3,50,000 రూపాయలు అయితే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2,50,000 రూపాయలు అయితే డైరెక్ట్గా మీ అకౌంట్లో అయితే వేయబడుతుంది. అంతేకాకుండా అలాగే 1,00,000 రూపాయలను అయితే ప్రవేశపెట్టబోతుందండి. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మన ప్రభుత్వం 7 లక్షల స్థలాలను అయితే ప్రజలకు మంజూరు చేయడం అయితే జరిగింది ఈ ప్రభుత్వంలో. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ ద్వారా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా పూర్తిగా తెలుసుకుందాము.